హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కాంగ్రెస్ మోసాలపై ప్రజాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు భరోసా జాడలేదు, తులం బంగారం ఇవ్వలేదు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదు అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీస్తున్న ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ మండిపడుతున్న ప్రజలు. మరి ఆ రుణమాఫీ అరువులు ఇప్పుడు వాళ్ళ అరువులకు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి మాకు ఏం చెప్పలే పడతాయి అంటారు. ఇంతవరకు రుణమాఫీ కాలంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా 20 మంది ఉన్నారు. రుణమాఫీ కాలంలో 20 మంది ఉన్నారు. ఇప్పుడు చేయలేస్తారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ రుణమాఫీ కాంది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందారా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రుణమాఫీ కాంది ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తాను ఓకే మేడం, కాంతి ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి. దానికి అది పూర్తి కాదు ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు కూడా మిగతా డబ్బులు కడతామంటారు. 2 లక్షల వరకు పూర్తి చేయాలి, మిగతా డబ్బులు కడతామంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు నేను ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు. అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అని అంటే వాళ్ళకి మాకు గైడెన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడే, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సారే చెప్పిండు అవి పడేయని. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకు కన్నా పడాలి. మేము అనేది అది. ఎందుకంటే కోల్పోతారు కదా సార్. అట్లా ఎంతో మంది చేయించుకున్నారు, 20-30 మంది చేయించుకున్నారు అట్లా. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆగమవుతారు కదా సార్. ఇప్పుడు 2 లక్షలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం బాధ లేదా? సరే మేము చెప్తాండొచ్చు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? ఎవరైతే సార్ దానికి పడలే కదా, అది నష్టపోతారు కదా. ఎవరైనా ఒకరు ప్రశ్నించాలి కదా. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టిన నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ కాదు అది. ఎప్పుడూ ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది. పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను. వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను పైనుంచి పడింది మేమేం చేయాలని. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా? గ్యాస్ 500 రూపాయల గ్యాస్ పడలే కదా. అది ఒకసారి చూడండి మేడం. అది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి కావాలి, అందరికి రావాలి కరెక్ట్ వస్తే దానికి ఎవరైనా ఒప్పుకుంటాం మేడం. పడంది పడనట్టే ఉంటుంది కదా. సరే మేడం, మీరు ఇప్పుడు ఇల్లు వైజ్గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ చేయలు. ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి రాకుండా కానీ తను మనం అడగవలసిన పరిస్థితి వస్తుంది మేడం. నేను చెప్తాను అది. ఏ ఒక్కరు ప్రతిపక్షంగా కాకుండా అందరికీ అర్హులైన వరకే ఏమంటున్నాం మేము కూడా, అనర్హులకు అవసరం లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.